డీటెయిల్స్ చూసుకుంటే హైదరాబాద్ కల్తీ కల్లు కేసు తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ తీవ్ర స్థాయిలో స్పందించింది. బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేశారు. ఘటనకు సంబంధించి నిర్లక్ష్యానికి సంబంధించిన మరో 4 అధికారులపై కూడా విచారణ చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులపై శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. కల్తీ కల్లు తయారీ అమ్మకాలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులెటిన్ ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుందని, కిడ్నీ పనిచేయని వారి సంఖ్య 9 మందికి చేరిందని తెలిపారు. మరో 2 బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇంకో 12 మందిని అబ్జర్వేషన్లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని బులెటిన్లో పేర్కొన్నారు. గుజరాత్లో గంభీర బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. గల్లంతైన మరో 2 ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో 5 బాధితుల స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ దమేలియా తెలిపారు. వారి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మిగిలిన మృతదేహాలు స్లాబ్ కింద చిక్కుకుపోయాయని, వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే చిక్కుకున్న ట్రక్ డ్రైవర్ కూడా కనిపించడం లేదని, అతని మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. నది మధ్యలో 3 నుంచి 4 మీటర్ల ఇసుక ఉందని, ఇది రెస్క్యూల బృందానికి సవాలుగా మారిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పెర్నీ నాని. ధాన్యం పంటకు గిట్టుబాటు ధర విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడైనా తిరిగారా అని ప్రశ్నించారు. మిర్చి, పొగాకు రైతుల బాధలు పగవాడికి కూడా రాకూడదని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని విమర్శించారు. ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా, గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు
ఏపీ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు ఏఎస్ఎఫ్ నాయకులు. కర్నూలు జిల్లాలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి దూకి నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసులతో నాయకులు వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. అదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వాన స్థితిలో ఉంది. ఏదైతే పాఠశాల విద్య కావచ్చు, అదేవిధంగా కళాశాల విద్య కావచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమవుతుంది. ఏదైతే నేతలు ఆ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని విద్యార్థి సంఘ నేతలు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో సమస్యలపై మాట్లాడే కనుక్కునే పరిస్థితి చేద్దాం. చెప్పండి, ఏం సమస్యలు, ఎందుకోసం ధర్నా చేస్తున్నారు? ఇవాళ ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా 26 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ముద్దుల తనయుడు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యారంగానికి విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మేము వాటిని అధికారంలోకి వస్తేనే తక్షణమే మరి విడుదల చేసి ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఆయన స్వయంగా మంగళగిరిలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులంతా ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే, అయ్యా మాకు ఉన్నత విద్యకు జీవో నెంబర్ 77 శాపంగా ఉంది, రద్దు చేయండి అని చెప్పేసి అడిగితే, మేము అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఏమాత్రం కూడా రద్దు చేయలేదు. పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది, నీరు గారుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవం చేస్తూ ఉన్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇవాళ అదనంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గతంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులు చాలా తక్కువగా ఉంటే ఈ సంవత్సరంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మరింత ఫీజులు వసూలు చేసి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అన్న చందంగా ఇవాళ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే నారా లోకేష్ ఏదైతే విద్యా వ్యవస్థ లేదా విద్యాశాఖ మంత్రిగా సవాలుగా స్వీకరించారు, విద్యా వ్యవస్థను చక్కబెడతాను, దీన్ని సవాలుగా తీసుకున్నానని చెప్తున్నారు. మరి అలాంటిది విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని మీరు ఎలా చెప్తారు? నిన్న నెల్లూరులో మాట్లాడుతూ మీ విద్యార్థుల భవిష్యత్తు కోసమే నేను తీసుకుంటా ఈ విద్యాశాఖలు అన్నారు. మొన్నగామని అసెంబ్లీ సమావేశాల్లో ఒక బ్యాగ్ చూపిస్తూ, ఒక బుక్స్ చూపిస్తూ, ఒక షూ చూపిస్తూ, నా కన్న కొడుకు నారా దేవాంశ్ వాడేటువంటి హైలీ క్వాలిటీ యూనిఫామ్ ఇస్తా అన్నారు. మరి మేము ఏ ఇస్తే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ కన్న కొడుకు నారా దేవాంశ్ తినేటువంటి భోజనాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పెడతా ఉన్నారా? నీ కన్న కొడుకు నారా దేవాంశ్ వాడేటువంటి ట్యాబులు, ల్యాప్టాప్లు, హైలీ ఎడ్యుకేట్ ప్రొఫైల్స్ని విద్యార్థులకు అందిస్తూ ఉన్నారా? మీరు రాగానే ట్యాబులు దూరం చేశారు. ఈరోజు డిజిటల్ బోర్డులు దూరం చేస్తూ ఉన్నారు. పూర్తిగా నారాయణ చైతన్య వ్యవస్థకే అప్పచెప్పే పరిస్థితి ఇటీవల చూసాం. దేశంలో రిపోర్ట్ చెప్తా ఉంది, 2,25,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ దూరం అయిపోయారని చెప్పని ఈ రాష్ట్రం చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ ఇష్టంగా తెలియజేస్తా ఉన్నాం, నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ మీద ఎన్ని సమీక్షలు నిర్వహించారో చెప్పమనండి. అంటే విద్యార్థి సంఘాలు ఏదైతే ఘోరంత సమస్యని కొండంత చేస్తున్నాయి, వాళ్ళ అస్తిత్వం కోసం ఈ పోరాటాలు ప్రభుత్వం అయితే చేయాల్సిందంతా చేస్తుందని చెప్తాం పరిస్థితి. మరి మేము విద్యాశాఖ మంత్రి గారికి ఏ ఇష్టంగా సవాల్ ఇస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 70 అమలు చేయడం వల్ల, జీవో నెంబర్ 70 అమలు చేయకముందు, అమలు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో పీజీ విద్యార్థుల సంఖ్య లిస్టు తీయండి. దాదాపు 50% విద్యార్థులు పీజీ విద్య దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు పీజీ ఉంటే ఉద్యోగాలు చేసుకొచ్చే కలగనటువంటి విద్యార్థుల కళలు నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు పీజీ దూరం అయిపోతూ ఉన్నారు. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాక 6,400 కోట్ల రూపాయలు, దాదాపు 10,23,000 మంది విద్యార్థులకి సర్టిఫికేట్లు లేవు. చదివిన చదువుకి సర్టిఫికేట్లు లేక ఇంట్లో అవమానాలు తిరుగుతూ ఇతర రాష్ట్రాల వలసలకు వెళ్ళిపోయి సెక్యూరిటీ గార్డులుగా, కూలీ పనులుగా రాష్ట్రాలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు మమ్మల్ని పిలిస్తే మాతో సమావేశం నిర్వహిస్తే మేము చెప్తాం ఈ రాష్ట్రంలో సమస్యలు ఏమున్నాయని చెప్పని. మెడికల్ కళాశాలను మూసివేశారు, జీవో నెంబర్ 70 రద్దు లేదు, ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేస్తామన్నారు కానీ రద్దు చేయలేదు. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు లేవు. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మధుమూర్తి గారి దగ్గర సమస్యలు చెప్తే నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు. రాష్ట్రంలో యూనివర్సిటీ పరిస్థితి అంటూ ఉన్నారు. ఈ యూనివర్సిటీలు మొత్తం కులాలుగా మారిపోయినాయి. ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజులకి, చంద్రబాబు గారు పుట్టినరోజులకి ఫ్లెక్సీలకి ఈరోజు అది కేంద్ర బిందువుగా మారింది తప్ప ఎక్కడ పూర్తి స్థాయి లేదు. మరి ఆయన సమీక్షిస్తే రాష్ట్రంలో 8 యూనివర్సిటీలకి ఇంతవరకు శాస్త్ర వీసీలు లేరు. ఈరోజు వీసీలు లేక ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి దూరం అయిపోతూ ఉంది.
ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే తండ్రి కొడుకులు షోపుటప్పుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారో తప్ప అంటే క్షేత్రస్థాయిలో అంటే విద్యా వ్యవస్థ కావచ్చు లేదా కళాశాల వ్యవస్థ కావచ్చు అన్నీ కూడా సర్వనాశనమైనాయి. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తినిపించి ఇక్కడ చదివిస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయని విద్యార్థి సంఘం నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై CITU తీవ్రంగా స్పందించింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద CITU ఆధ్వర్యంలో భారీగా ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనకు CITU జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి నేతృత్వం వహించారు. ఆసుపత్రి 7వ నెంబర్ ల్యాబ్లో పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థులను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఆయనతో కలిసి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినులకు న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లైంగిక వేధింపులు చేసిన ఆ టీంలందరినీ కూడా కఠినంగా అరెస్ట్ చేయాలి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని ప్రదేశాల్లో మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టాలి. దీనిపై కమిటీలన్నీ కూడా పటిష్టంగా అమలయ్యేటట్టుగా అధికార వర్గం చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి కమిటీలో అవుటర్స్ని కూడా పెడితే ఆ కమిటీ పటిష్టంగా పనిచేయడానికి అవుతుంది. వాళ్ళలోనే కమిటీలు వేస్తూ ఉన్నారు, అది బయటికి రాకుండా జరుగుతూ ఉంది. ఇది అలవాటుగా మారిపోయింది. నేరం చేసిన వాళ్ళకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. నేరం చేసిన వారి మీద శిక్ష లేకపోవడం కూడా ఇంతే కదా అని అనుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థినులపై ఎవరైతే లైంగిక వేధింపులు చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. జనగామ జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట CPM పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నా మోరీలు శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అది కాకుండా ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటే కోతుల బెడద, కుక్కల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించకపోతే CPM పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. మరి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వచ్చిన తర్వాత జనగామ పట్టణంలో ప్రజా సమస్యలన్నీ పేరుకపోయినాయి. ముఖ్యంగా పౌర ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మరి పట్టణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి జూలై 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జనగామ పట్టణంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి మరి కాలనీ అని కూడా సందర్శించి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనగామ పట్టణం మొత్తం మురికి కూపంగా మారిపోయింది. చెత్త అంతా కూడా పెద్ద ఎత్తున పేరుకపోయిన పరిస్థితి ఉంది. దోమలు విజృంభించి ఈరోజు వర్షాకాలం మొదలైంది. దోమలు విజృంభించి మరి కాటు వేయడం వలన ప్రజలు అనారోగ్యానికి గురై పెద్ద ఎత్తున ఇబ్బందులకు పాలవుతున్న పరిస్థితి కనపడుతుంది. అదే సందర్భంగా జనగామ పట్టణంలో స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ బజారుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దానికి కారణం కోతులు మరి దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. కోతులు, కుక్కలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీలో కోతులను తీసుకెళ్లి ఏటూరు నగరంలో వదిలిపెట్టి